హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో 6 months బేబీకి లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ నడుం భాగం దగ్గర బెల్ట్ లాగా ప్యాచ్ వేసి నాడలు అనేది కుట్టాను. అదే విధంగా కింద పట్టీ కూడా పెట్టానన్నమాట. దీన్ని మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇది ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి లెహంగా కుట్టగా ఇది మిగిలిన క్లాత్ అన్నమాట. అంటే శారీతో లెహంగా కుట్టగా వచ్చేసి మిగిలిన క్లాత్. ఇది ఇక్కడ మనకి దాదాపుగా 1 మీటర్ లేదా 1.25 మీటర్ అంటే మీటర్ పావు అనేది ఉంది దాదాపుగా. ఇక్కడ చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ వేసినప్పుడు పొడవు అనేది 13 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి పక్కన మిగిలిన క్లాత్ లో బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇది వచ్చేసి ఇందులో మనకి బాడీ పార్ట్ రావాలన్నమాట. ఇప్పుడు నేను డబుల్ ఫోల్డ్ వేసాను కదా, ఇప్పుడు మధ్యలో మళ్ళీ కటింగ్ అనేది చేయాలి. అంటే ఇక్కడ ఒక లేయర్ అనేది ఫ్రంట్ భాగానికి, ఇంకొక లేయర్ అనేది బ్యాక్ భాగానికి అన్నమాట. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది, దాన్ని కట్ చేసుకుని లెవెల్ చేస్తున్నాను. ఇలా చూసుకుని మధ్యలో భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ప్రింట్ అనేది ఏ విధంగా ఉందో చూసుకోండి. అంటే ఏది పై వైపు ఏది కింది వైపు. అంటే ఇక్కడ మనకి పికాక్ సింబల్ ఉందన్నమాట. అంటే తలకిందులు రాకుండా చూసుకోండి. పైన కింద అంటే ముందు వెనక కూడా కరెక్ట్ గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఇలా మనం 2 లేయర్స్ తీసుకున్నాం కదా. ఇక్కడ మనకి వెడల్పు అనేది ఇక్కడ మీకు ఎంత ఉందో చూపిస్తున్నాను. ఇక్కడ వెడల్పు అనేది మనకు దాదాపుగా 35 ఇంచులు అనేది ఉంది. పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉంది. దీనికి మనం బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ శారీకి వచ్చిన బార్డర్ భాగాన్ని కటింగ్ చేసేటప్పుడు బార్డర్ భాగాన్ని కూడా తీసేసాను అన్నమాట. అంటే లెహంగా కుట్టేటప్పుడు మీరు కావాలంటే వేరే బార్డర్ భాగాన్ని కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇలా మన బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ 17 ఇంచులు అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక ఖర్చు లెవెల్లో బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా జాయింట్ అనేది చేశాను. ఇలా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ లెంత్ అనేది ఎంత వచ్చింది అంటే 17 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ మనకి కింది పార్ట్ టోటల్ లెంత్ 13 ఇంచులే. మనకి ఇక్కడ 4 ఇంచులు ఎక్కువ ఉంది కదా, దాని విధంగా పట్టీలాగా పెట్టుకోవాలన్నమాట బార్డర్ కింది భాగాన. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే కొంచెం పాప అనేది పెరిగినప్పుడు ఈ పట్టి భాగాన్ని విప్పుకోవచ్చు. ఇలా 2 ఇంచుల మేర బార్డర్ కింద ఈ విధంగా పట్టి అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇంకొక లేయర్ కూడా పట్టి అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇక్కడ మనకి లెంత్ అనేది 13 ఇంచులు రావాలి. అంటే కింది పార్ట్ యొక్క ఫుల్ లెంత్ అనేది 13 ఇంచులు అన్నమాట. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసము మిగిలిన క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ లైనింగ్ భాగం తీసుకున్నాను. లైనింగ్ భాగం కూడా మనకి మీటర్ లేదా మీటర్ పావు అనేది సరిపోతుంది. ఇది ఫస్ట్ బాడీ పార్ట్ కి క్లాత్ భాగాన్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇక్కడ కింది పార్ట్ కి లెంత్ అనేది 14 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే పట్టి అనేది పెట్టుకోవాలి కదా, కాబట్టి 14 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 14 ఇంచులు తీసుకుని ఈ మిగిలిన క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం ఇలా 4 వరుసలు తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ లెంత్ వచ్చేసి 7.5 ఇంచులు, 7 లేదా 8 ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ 7.5 తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి దాదాపుగా 7 ఇంచులు. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగాన్ని కలిపి 4 ఇంచులు తీసుకున్నాను. ఇందులో షోల్డర్ 2.5 అంటే నెక్ వెడల్పు 1.5 అన్నమాట. తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది నేను ఫ్రంట్ భాగానికి 3 ఇంచులు తీసుకున్నాను. బ్యాక్ భాగానికి మాత్రం 1 ఇంచు మాత్రమే తీసుకున్నాను. తీసుకొని రౌండ్ నెక్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు నెక్ వెడల్పు 1.5 కదా, షోల్డర్ భాగం వచ్చేసి 2.5. తర్వాత ఇక్కడ చంక భాగం వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచులు అనేది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలతను 4 భాగాలుగా చేస్తే మనకి 4.5 వస్తుంది. ఖర్చు భాగంతో సహా 2 ఇంచులు 6.5. ఇక్కడ ఖర్చు భాగంతో సహా 6.5 ఇంచులు అనేది పెడుతున్నాను. ఇక్కడ చంక భాగం దగ్గర కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ గా కర్వ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ అనేవి తీసుకోవట్లేదు. బాడీ పార్ట్ కి సైడ్ కి కొంచెం ఒక 1/4 ఇంచు లెవెల్ క్రాస్ అనేది తీసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు, చిన్న పాపే కాబట్టి. ఇక్కడ డాట్స్ కూడా ఏం వేయట్లేదు, గమనించండి. మీరు కావాలంటే డాట్స్ వేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా 4 వరుసలుగా వేసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, కరెక్ట్ గా
మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా మనం బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత బుట్ట హ్యాండ్స్ కోసము ఇక్కడ నేను 3 ఇంచులనే తీసుకుంటున్నాను. హ్యాండ్ యొక్క పొడవు అనేది ఇక్కడ జస్ట్ అందాదాగానే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి బుట్ట అనేది ఎంత మేర రావాలో తీసుకుంటున్నాను. దాదాపు ఒక 4 ఇంచుల మేర తీసుకుంటున్నాను కుచ్చులు రావాలని చెప్పేసి. అక్కడ నుంచి నార్మల్ హ్యాండ్ అంటే హ్యాండ్ లూజు 3.5, తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 4.5 కాబట్టి ఇక్కడ మనకి 3 ఇంచులు అనేది సరిపోతుంది మిడిల్ లూజ్ అనేది. తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. ఇది పర్ఫెక్ట్ గా ఏం కట్ చేయట్లేదు, జస్ట్ ఇక్కడ నార్మల్ గానే కట్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ కాబట్టి బాగానే ఉంటుంది. ఇలా ఈ విధంగా జస్ట్ మనకి ఒక 3 లేదా 4 ఇంచుల వరకు స్ట్రైట్ గా ఉంచుకొని మిగతాది క్రాస్ గా కట్ చేసుకోవాలి, అంటే బుట్ట హ్యాండ్స్ కోసం అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ మన బాడీ పార్ట్ కి బ్యాక్ భాగానికి చిన్నగా ఓపెన్ అనేది ఇస్తున్నాను. అంటే మనకి హెడ్ భాగం ఎక్కడానికి, అంటే మనం చిన్నగా పెట్టాం కదా నెక్ అనేది, కొంచెం బ్యాక్ భాగం ఓపెన్ ఇచ్చుకోవాలన్నమాట. 1.5 లేదా 2 ఇంచుల వరకు. ఇక్కడ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. చుట్టూ కుట్టు వేసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ భాగానికి ఓపెన్ భాగం అనేది చెప్పాను కదా, ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకొని 1.5 లేదా 2 ఇంచుల మేర ఓపెన్ పెట్టేసి లోపల వైపు తిప్పి కుట్టు అనేది వేసుకోవాలి. ఆ చివరి భాగాన ఉక్సు కాజా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఓపెన్ అనేది ఇచ్చాను చూసారా, ఈ చివరి భాగాన ఉక్సు కాజా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత షోల్డర్ భాగాలను కూడా జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు నెక్ చుట్టూ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ని తీసుకొని దీని చివరి భాగాన పట్టి అనేది పెట్టుకొని నెక్ చుట్టూ ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకొని ఆ ఖర్చు భాగాన్ని లోపల వైపు తిప్పుకొని ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత బుట్ట హ్యాండ్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ కి హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ కలవాలన్నమాట. ఇప్పుడు మిగతా క్లాత్ మొత్తం ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి ఏంటంటే సెంటర్ పాయింట్ కలిసే విధంగా చూసుకొని మిగతా భాగాన్ని కుచ్చులనే పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా హ్యాండ్ యొక్క లూజ్ వైపు అంటే చివరి భాగం వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులనే పెట్టేసుకొని దీని చివరి భాగాన ప్యాచ్ అంటే పట్టి అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపులో కూడా ఇక్కడ చూడండి, ఇలా బుట్ట హ్యాండ్స్ వేసి చివరి భాగాన పట్టి అని పెట్టాను. ఇలా మనము బుట్ట హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేశాను కదా, బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత 2 ఇంచుల మేర పట్టి అని పెట్టాలని చెప్పాను కదా, ఇలా 2 ఇంచుల మేర పట్టి అనేది పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక మనకి లెంత్ అనేది 13 ఇంచులు అనేది వస్తుంది. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు దీనికి లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక లైనింగ్ భాగానికి 2 ఇంచుల మేర చివరి భాగాన పట్టి అనేది పెట్టాను. ఇక మనకి పట్టి పెడితే 12 ఇంచులు అనేది వచ్చింది. అంటే మెయిన్ క్లాత్ కంటే 1 ఇంచ్ అనేది తక్కువ వచ్చింది అనమాట. ఇలా చూసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ భాగాన్ని తర్వాత లైనింగ్ భాగాన్ని ఇలా నడుం భాగం దగ్గర అంటే పై భాగాన జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మనం జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సెంటర్ పాయింట్ అనేది పెట్టేసుకోండి. సెంటర్ పాయింట్ పెట్టేసుకొని కుచ్చులనే పెట్టుకోవాలి. ఏ విధంగా అంటే ఇలా సీదా వైపు వేసుకొని కుచ్చులనే పెట్టుకోవాలి. ఇక్కడ దాదాపుగా 2 ఇంచుల మేర కుచ్చులనే పెట్టేశాను. ఇలా సీదా వైపు వేసుకొని బాడీ పార్ట్ కి అనుగుణంగా ఇలా ఈ విధంగా కుచ్చులనే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం భాగాన్ని కుచ్చులు పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ వైపు కూడా కుచ్చులు పెట్టుకోవాలి. చూసారా, ఏ విధంగా కన్నా మొత్తం కుచ్చులనే పెట్టేశాను ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి. ఇలా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నడుం భాగానికి అంటే ఫ్రంట్ పార్ట్ కు మాత్రమే నడుం భాగానికి బెల్ట్ లుక్ వచ్చే విధంగా బార్డర్ భాగంతో ఇలా ప్యాచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ ఇక్కడ మనము లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకొని ఆ తర్వాత పై వైపున కూడా లోపల వైపుకి ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బెల్ట్ లుక్ వచ్చే విధంగా బార్డర్ భాగంతో ప్యాచ్ అనేది వేసాను. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ భాగానికి మాత్రమే. తర్వాత ఇక్కడ చిన్న పాప కాబట్టి నడు భాగం దగ్గర ఇలా నాడు భాగాన్ని కుట్టి మనం
నడు భాగం దగ్గర జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నడు భాగం దగ్గర నాడ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కింది భాగాన 2 మేడి క్లాతులు కలిపి కుట్టుకొని తర్వాత దాన్ని లోపల వైపు అనుకొని ఈ లైనింగ్ భాగాన్ని కలిపి కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మన బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఆ విధంగా నడుం భాగం దగ్గర నుంచి కింది కుట్లను పై కుట్టును కలుపుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. తర్వాత దీనికి ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా 6 months బేబీకి లాంగ్ ఫ్రాక్ ని కట్ చేసి కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి బెల్ట్ భాగము, నాడలు, బార్డర్, అదే విధంగా పట్టి కూడా వేసాయన్నమాట. ఇలా ఎంతో ఈజీగా మనం లాంగ్ ఫ్రాక్ ని కట్ చేసి కుట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.